చూడండి, దత్తాత్రేయ స్వామి గుట్ట పైన కూడా ఇలా మొత్తం గుళ్ళు ఉంటాయి, మొత్తం షాప్స్ ఉంటాయి. చూడండి స్వామి, ఇప్పుడు మనము దత్తాత్రేయ స్వామి ఆలయానికి వచ్చినాము. అయితే ఇది మనకు రేణుకాయలమ్మ తల్లి నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది, బస్ స్టాప్ నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది, ఆదిలాబాద్ నుంచి 80 కిలోమీటర్లు ఉంటుంది. అయితే మనకు హైదరాబాద్ నుంచి 386 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. దర్శనం చేసుకుని లోపల నడవండి, చూద్దాం రండి. దర్శనం చేసుకోండి స్వామి, దర్శనం చేసుకోండి. చూడండి, ఇక్కడ దత్తాత్రేయుడు పాలరాతి విగ్రహంలో ఇక్కడ తయారు చేసి పెట్టారనమాట. చూడండి, దర్శనం చేసుకోండి స్వామిని. అయితే స్వామి దత్తాత్రేయ స్వామి కాశీ గంగలో స్నానం చేసి, కొల్హాపూర్లో భిక్షాటన చేసి, మా ఊరికి వచ్చి ఇక్కడ నిద్రిస్తారంట. అయితే స్వామి ఇప్పటికి కూడా ఇక్కడ నిద్రిస్తారని చెప్తారనమాట. ఇప్పుడు కూడా దానికోసం ఇక్కడ వచ్చిన వాళ్ళు మంచి నిద్ర, ఇక్కడ ఒక నిద్ర చేస్తే చాలా మంచిది అంటారు. అయితే ఇంకొకటి ఏంటంటే, నా ఐడియా ప్రకారం అంటే ఏంటంటే, యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు నిద్రిస్తారంటే ఆయన పుట్టుక స్థలం అని అంటారు. ఇది ఆయన పుట్టింది ఇక్కడే అంటారు. అయితే పక్కకి అనసూయమ్మ వారి గుడి కూడా ఉందన్నమాట. అందుకోసం స్వామి ఎక్కడ తిరిగినా ఇక్కడికి వస్తానని అనుకుంటున్నా. రాండి, వచ్చి దర్శనం చేసుకుని చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఆలయము, చాలా బాగుంది. నడవండి, ఇంకా వేరే పక్కన చూద్దాం. నడవండి. ఇవన్నీ మహారాజుల స్తూపాలు అనమాట. ఇక్కడ వచ్చి తపస్సు చేసిన మహారాజు స్తూపాలు ఇవన్నీ. స్వామి భటక్ భైరవుడు అంట. చూడండి, జై బోలో కాళభైరవ స్వామికి జై. ఓం భం కాళభైరవనమా, ఓం భం కాళభైరవనమా, ఓం భం కాళభైరవనమా. కాళభైరవ స్వామి. ఇది నీలకంఠేశ్వర స్వామి. దిగంబరాయ్ శ్రీ దిగంబరాయ్, శ్రీపాదవల్లభ दिगंबराय. विष्णु रूपाय गुरु विष्णु रूपाय, श्रीपाद वल्लभ दिगंबराय. शिव रूपाय गुरु शिव रूपाय, श्रीपाद वल्लभ दिगंबराय. दिगंबराय श्री दिगंबराय, श्रीपाद वल्लभ दिगंबराय.
ఈ దత్తాత్రేయుని తర్వాత అవతారాలు చాలా ఉన్నాయి. ఒకటేమో ఫస్ట్ మన పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుల జన్మించిండు. ఆ తర్వాత ఆయన కురోపురంలో పోయి అనుష్ఠానం చేసిండు. ఆ తర్వాత ఇంకో జన్మలో నృసింహ సరస్వతి అని జన్మించిండు. అది గాన్గాపూర్లో ఆయన పుట్టింది కరింజాలో, కానీ గాన్గాపూర్లో అనుష్ఠానం చేసిండు. తర్వాత శ్రీశైలము పాతాళ గంగలో అంతర్ధానమైంది అనమాట. అయితే స్వామి ఎన్నో ఉన్నాయి ఈ అవతారాలు. తర్వాత సాయిబాబా అంటారు, గజానన మహారాజ్ అంటారు, ఎన్నో ఉన్నాయన్నమాట. అయితే అవన్నీ కూడా అయినంత మటుకు నేను చూపిస్తున్నాను, ఇప్పుడు చూపిస్తా కూడా. తర్వాత ఇప్పుడు మొత్తానికి ఈ స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది, చాలా మంచిగా అయింది, చాలా ఇదైంది. ఈ నుంచి నెక్స్ట్ ఎక్కడ పోదామో స్వామి దయ నడవండి, పోదాం సార్, నడవండి. చూడండి అనసూయమ్మ వారి ఆలయం కనిపిస్తుంది ఈ కొండ నుంచి. ఆ కొండ చూడండి, ఇదే కొండపై నుంచి ఇక్కడ అనసూయమ్మ వారి కొండ కూడా కనిపిస్తుందండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము, చూడండి ఒకసారి. మొత్తం 3 కొండలపైన 3 స్వాములు. ఇప్పుడు మనము దత్తాత్రేయ స్వామి వారి ఆలయం నుంచి అనసూయమ్మ వారి ఆలయం పోతాం. దత్తాత్రేయుని తల్లి ఆ ఆలయం పోతాం. నడవండి పోతాం.